భయం ఎక్కువైనప్పుడు మనిషి ఏం చేస్తాడో తెలుసా? పూజ చేస్తాడు. ఏంటి నవ్వొస్తుందా? అవును, నిజమే. చనిపోయిన వాళ్ల ఎముకలు తీసుకుని రాళ్లతో కలిపి ఒక ఆకారం చేసి పూజించేవాడు. ఆ ఆకారానికి కళ్ళు లేవు, నోరు లేదు, కాని అందరూ దానికి భయపడ్డారు. అదే మొదటి దేవుడు, మొదటి భయం. అతను దేవుణ్ణి సృష్టించలేదు, భయాన్ని ఆకారం చేశాడు. క్రమేపీ మెదడు పెరిగింది, ఆలోచనలు వచ్చాయి. మొదటిసారి అతను తనలాంటి జీవిని చంపాడు. ఆ రోజు రక్తం భూమిని తాకింది, భూమి గుర్తుంచుకుంది. అదే రాత్రి గుహల్లో వింత శబ్దాలు, చనిపోయిన వారి నీడలు గోడల మీద కదిలాయి. అక్కడే పుట్టింది భయం. ఆత్మ, మరణం తర్వాత జీవితం. ఆ తర్వాత ఆ జీవి ఇక ఒక్కచోట ఉండలేదు. అడవులు దాటాడు, పర్వతాలు దాటాడు, సముద్రాలను కూడా దాటాడు. కాని అతని వెంట ఒకటి వచ్చింది, చీకటి. ఎక్కడికి వెళ్ళినా యుద్ధాలు, హత్యలు, రక్తం. మనిషి అడుగుపెట్టిన ప్రతి చోట భయం పుట్టింది. మరి ఎందుకు మనిషే బతికాడు, మిగతా మనిషి జాతులు ఎక్కడికి పోయాయి అని డౌట్ వస్తుంది కదా. అది చెప్తా వినండి. మనిషి తెలివైనవాడు కాదు, అతను నిర్దయుడు. బ్రతకడానికి ఎవరినైనా తొక్కేస్తాడు. అందుకే ఈ భూమి మీద ఇప్పుడు ఒక్క మనిషి జీవించి ఉన్నాడు. ఇప్పుడు ఒక్కసారి నీ చేతిని చూడు. నీ రక్తం, నీ మెదడు, నీ ఆలోచనలు, అవి కోట్ల సంవత్సరాల చీకటి ప్రయాణం ఫలితం. నువ్వు దేవుడి సృష్టివా లేదా భూమి చేసిన అత్యంత ప్రమాదకరమైన ప్రయోగమో ఆ దేవుడికే తెలియాలి. మనిషి ఇంకా మారుతున్నాడు. ఈ మార్పు ఎక్కడకు వెళుతోందో, ఎక్కడ ఆగుతోందో ఎవరికీ తెలియదు. ఇది కథ కాదు, ఇది మన కథ. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి.